గుడ్ మార్నింగ్. ముఖ్యేంద్ర పత్రికలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు: ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి, శాసనసభ సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలి. ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరబోతున్నటువంటి అంశాలు. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి ఈ మేరకు ముఖ్యమంత్రి నిన్న రాత్రి ఇచ్చినటువంటి విజ్ఞాపనకి సంబంధించిన అంశాలు. ప్రత్యేక హోదా ఎలాగూ లేదు, ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన చట్టబద్ధత కల్పించడం అనేది ప్రధానంగా జైట్లీని ముఖ్యమంత్రి కోరినటువంటి మాట. అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు పేజీలో. అలాగే రణరంగమైన చెన్నై అన్న శీర్షికతో చెన్నై రణరంగాన్ని తలపిస్తోంది. జల్లికట్టుకి సంబంధించిన ఆర్డినెన్స్ తమ చేతికి వచ్చేదాకా ఆట ఆడేదాకా ఆ ఉద్యమాన్ని ఆపేది లేదు అంటూ చెన్నై వాసులు భీష్మించి కూర్చున్నారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన వివరాలను ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఈనాడు పేజీలో. అలాగే కేంద్ర బడ్జెట్ ఒకటినే అన్న శీర్షికతో ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. వైపు ఎన్నికల సంఘం దగ్గర ఈ అంశానికి సంబంధించిన వ్యవహారం ఉంది. అదే సందర్భంలో వాయిదాకు సుప్రీం కూడా తిరస్కరించినటువంటి నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ఒకటినే ప్రవేశపెట్టాలనుకుంటుంది కేంద్రం. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే ఆంధ్రజ్యోతి ప్రధానంగా జనాకర్షకం అన్న శీర్షికతో బడ్జెట్లో మోదీ వరాల జల్లు కురిపించేటువంటి ఆస్కారం ఉంది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజీలో. అలాగే జల్లికట్టు దాటింది అంటూ కట్టు దాటి తమిళ తంబి చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించిన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి. అలాగే వారికేం బాధ, జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏంటి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాటలను హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి పేజీ 1లో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే యువతరమా కదిలరా అంటూ 26వ తేదీన విశాఖ వేదికగా తలపెట్టిన నిరసన కార్యక్రమాలకి ప్రత్యేక హోదా సాధన కోసం యువత పిలిపించినటువంటి అంశాలకి ఇప్పటికే పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంలో యువత కదిలి రావాలి, గణతంత్ర దినోత్సవం రోజున యువతంతా కూడా తమ శక్తిని చూపించాల్సిన అవసరం ఉంది, పార్టీలకు అతీతంగా చేయి కలుపుతాం, సమైక్యంగా పోరాడి సాధించుకుందాం ప్రత్యేక హోదా అంటూ జగన్ ఇచ్చినటువంటి పిలుపుని హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజీ 1లో. నమస్తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే పేదరికంపై యుద్ధం అనేది నమస్తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ కన్నా ఎక్కువ నిధులు ఇచ్చేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఈ మేరకు బడ్జెట్ కసరత్తులకు సంబంధించిన ప్రయత్నాలకు సంబంధించిన వివరాలని హైలైట్ చేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్కి సంబంధించిన వివరాలు. అలాగే భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ విజయవంతం అన్న శీర్షికతో భక్తరామదాసు ప్రాజెక్టుకు సంబంధించిన ట్రయల్ రన్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఇది కృష్ణమ్మ పరుగు అంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ని వివరాలే హైలైట్ చేస్తుంది ప్రధానంగా నమస్తెలంగాణ పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు గంగాభవాని మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు రఘురామ్ కూడా మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. బొండామ టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయవాడ ఎమ్మెల్యే మనకి విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు వైజాగ్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా 26వ తేదీన ప్రత్యేక హోదా ఉద్యమం మరొకసారి ఊపందుకునేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఇప్పటికే తెలుగు యువత పేరు మీద పెద్ద ఎత్తున యువతంతా కూడా కదిలి సోషల్ మీడియా ద్వారా యాక్టివేట్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో రాజకీయ పార్టీలు కూడా రంగంలో దిగాయి. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇలా వరుసగా ఒక్కొక్క పార్టీ వారికి మద్దతు తెలియజేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విషయంలో ఫైట్ చేస్తుంది. గంగాభవన్ గారు మీ దగ్గర స్టార్ట్ చేస్తే. మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు, కోటి సంతకాలని మేము డే 1 నుంచి ఎప్పుడైతే వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదో అప్పటి నుంచే మొదలుపెట్టాం రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో. కేవీపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి అన్ని పార్టీలతో కూడా వాళ్ళ ఏకాభిప్రాయ సాధన కృషి చేసి దాని గురించి మేము పార్లమెంట్ సాక్షిగా కూడా దాన్ని ఉద్యమం చేశాము. ఏఐసీసీలో కూడా మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు కూడా వచ్చి మేము ఏ రోజైతే పార్లమెంట్లో ఆ రోజు 5 సంవత్సరాలు అంటే కాదు 10 సంవత్సరాలు బీజేపీ ఇస్తానన్న వెంకయ్యనాయుడు గారి మాట సాక్షిగా వాళ్ళు ఫెయిల్ అయినా కూడా మేము అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా 13 రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏకాభిప్రాయం దీనికోసం సంతకాలు పెట్టి ఇవ్వటం, మా కృషిలో చిత్తశుద్ధులు ఎలాంటి సంశయం లేదు, మేము చేస్తున్నాము. నిన్నగాక మొన్న జల్లికట్టు తమిళనాడు యొక్క ఒక సాంప్రదాయ క్రీడ, అది జనమన సమస్య కాదు. వేరేజ్ మనకున్నది సీమాంధ్రకి బైఫర్కేషన్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ చాలా జనమన సమస్య మనకది. మన యువతకు కానీ భవిష్యత్ తరాలకు కానీ స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేటస్ రావటం వల్ల భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగాలు కానీ అవకాశాలు, ఇండస్ట్రీలు డెవలప్మెంట్కి ఎంతో అవసరమైంది ఇది. కానీ వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక సాంప్రదాయ క్రీడని బ్యాన్ చేస్తే వాళ్ళు పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రితో
మాట్లాడి ఆర్డినెన్స్ గవర్నరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు ఊరుకోలేదు. చట్టబద్ధత కావాలంటే నిన్న అసెంబ్లీ స్పెషల్ అసెంబ్లీ దీనికోసం ఏర్పాటు చేసి వాళ్ళు అసెంబ్లీలో కూడా పాస్ చేసి తీర్మానం పాస్ చేసుకుని చట్టరూపం తేవడానికి కృషి చేస్తున్నారు వాళ్ళు. నిజంగా ఇది అభినందనీయం. కాబట్టి ఈరోజు 26 రేపు చేసే వైజాగ్లో చేసే అక్కడేమో మెరీనా బీచ్లో నేను తమిళనాడు ఇన్ఛార్జ్ వల్ల ఈ జల్లికట్టు ఉద్యమంలో అక్కడ ప్రత్యక్షంగా నేను చూడటం జరిగింది. పార్టీలకు అతీతంగా సినిమా యాక్టర్లు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అన్ని పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీ అపోజిషన్ అని లేకన్నా అందరూ కలిపి ఉద్యమించారు. యువతకి సపోర్ట్ చేసి వాళ్ళు సాధించుకున్నారు. వేరే మనకి రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సాక్షిగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినవి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఆని వాళ్ళే గవర్నమెంట్ హమారే హమ్ లాతే అని చెప్పి అవన్నీ తొంగులో తొక్కేసి గారు గడిచిన 2.5 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇవి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రత్యేక హోదాకి ఆల్రెడీ సమాధి చేసి దాని ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక సాయం అంటూ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఆ అంశానికి కూడా ఇంకా చట్టబద్ధత లేదు. ఆ అంశాన్ని అన్న చూడండి అన్నది నిన్న సాయంత్రం మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైట్లీ గారిని కోరినటువంటి మాట. అంశం ఈనాడు అదే దురదృష్టం అండి. బాబ్బా అడుక్కుని కర్మ మనకి లేదు. రాజ్యాంగబద్ధంగా మనకి ఇవ్వాల్సిన హక్కు ఎవడబ్బా సొమ్ము కాదు. ఉత్తరాది నాయకత్వ దురంకార లక్షణాలు మేము ఇంకెంత మాత్రం సహించము. దక్షిణాది ఏంటో తెలుగువాడి దెబ్బ ఏంటో చెప్తాం. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఉత్తరాది వాళ్ళు అనుకుంటారు కదా. ఎవరైనా కానండి వీళ్ళు దురంకారు. ఇప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఇలా చేయలేదు కదా, మాకు ఇంత ద్రోహం చేయలేదు. వీళ్ళు ఇప్పుడు మా హక్కు రాజ్యాంగబద్ధంగా మాకు ఇవ్వాల్సినవి ఏంటండి? వైజాగ్ మన రైల్వే జోన్ ఎక్కడ ఇచ్చారు? ఉత్తరాంధ్రకి రాయలసీమ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఎక్కడ ఇచ్చారు? చట్టంలో ఉన్నవే మనకి ఇవ్వకన్నా ఏడిపించుకు తింటాం. ఎవరు అబ్బసం అండి బిచ్చమేసినట్టు ఇవ్వటమా? లేలే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎలా ఆవర్భించిందండి? ఆత్మాభిమాన నినాదంతో ఆ రోజు స్వర్గీయ మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని దాని యొక్క ప్రధాన లక్ష్యమైన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేసి వాళ్ళు ఆయన అంత హేహంగా ఢిల్లీలో అడుక్కునే అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కేవీపీ గారు ఏమన్నారు? మీరు నాయకత్వం వహించండి, మేము పార్టీలకు అతీతంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం, మోడీ మీద ప్రెషర్ చేయడానికి మేము కూడా వస్తాం, ప్రతిపక్షంగా వస్తామంటే ఆయన మాకు తీసుకోవట్లేదు. ఆయన బాబు అంటానంటారు. ఇంకా యువతకి మీరు ఎందుకు చేస్తారు? ఆ జల్లికట్టు మనకి ఇదా ఆదర్శం అనేసి యువత నిర్వీణం చేయడానికి ఆయన పూనుకుంటున్నారు. ఎవరు యువత వినరు. ప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ప్రసాద్ రెడ్డి గారు మీరేమంటారు? వైఎస్ఆర్ పార్టీగా మీరు కూడా ఈ ఉద్యమంలో ముందుకు వస్తామని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ఎన్ని ఉద్యమాలు చేసినా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిపోయినట్టుంది ఇవ్వకూడదు అని. మురళి గారు నమస్కారం. ఈరోజు ప్రత్యేక హోదా కోసం మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఒక ప్రాణవాయువు లాంటిది. ప్రత్యేక హోదా సాధన కోసం అధికార పక్షంతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు కలిసి మన ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక శాసనసభ సమావేశాలలో ఇంటా బయట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టించుకుని పాపన పోలేదు. అసలు ప్రత్యేక హోదా ఒకప్పుడు సంజీవన్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని అడిగినట్టు చంద్రబాబు నాయుడు గారు మరి ఏమి ఉత్తుత్తి ప్యాకేజ్ అసలు ప్యాకేజీ లేని ప్యాకేజీ అని చూపించి ఇవాళ బూచిగా చూపించి ఇవాళ అబద్ధాలు మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తారు, ఏ విధంగా తప్పుతో పట్టిస్తారని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. అసలు ప్రత్యేక హోదాతో సమానమైనటువంటి హక్కులు ఏం కల్పించాయంటే మనకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయా? కంపెనీలు వస్తాయా? పెట్టుబడులు వస్తాయా? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి దావోస్ 13 సార్లు వెళ్ళాను, ఢిల్లీ 23 సార్లు వెళ్ళాను, చైనా 10 సార్లు వెళ్ళాను, సింగపూర్ 20 సార్లు వెళ్ళని చెప్పి లెక్కలు చెప్పుకోవడం నేను ఏదో కష్టపడ్డానని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఉండి సాధించే పరిస్థితి కూడా ఎక్కడ కనబడలేదు. అసలు ప్రత్యేక హోదా వస్తే మనం ఇక్కడ కూర్చుంటే పెట్టుబడులు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అనేక సార్లు స్వయంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా పెడచవని పెట్టి కేవలం పోలవరంలో వచ్చే నిధుల్ని కైంకర్యం చేయడం కోసం ఆ డబ్బులు కేవలం తన సొంత రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు అందరూ తలా కార్యక్రమం చేయండి. మురళి గారు చేసే రాజకీయ కేవలం కొన్ని ఆశలకు లోబడి ఈవేళ ప్రత్యేక హోదాను పక్కకు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈవేళ ప్రత్యేక హోదా కోసం ఈవేళ యువత జల్లికట్టు తరహా ఉద్యమాన్ని మనం తీసుకోవాలని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారండి? జల్లికట్టు ఉద్యమం ఏంటి, దానికి దీనికి సంబంధం మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా అన్యాయమైన మాట అండి ఇది. అసలు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ సమానం అని చెప్పి
ఏ ఒక్క మీడియా చెప్పిందంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న మీడియా కూడా ఏ రోజు కూడా చెప్పలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంత బేలతనంగా మాట్లాడుతున్నారంటే అసలు కేంద్రంతో పోరాటం చేయకూడదు, ప్రధానమంత్రిని అడగకూడదు. ఈవేళ ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టులో స్టే ఉన్న, హైకోర్టు తీర్పిచ్చిన జల్లికట్టు ఉద్యమాన్ని తమిళ ప్రజలు ఏ విధంగా సాధించుకున్నారో మనం పక్కన చూసాం. మనం అక్కడ ప్రజా సంఘాలతో పాటు సినిమా నటులు అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి. సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వెళ్ళి తన పార్లమెంట్ సభ్యులతో కూర్చొని మాట్లాడిన పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ పరిస్థితి వీళ్ళ ప్రత్యేక హోదా కోసం చేయట్లేదు ఒకసారి మీరు ఆలోచన చేయవలసింది నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతాను. చంద్రబాబు నాయుడు గారు తన స్వప్రయోజనాల కోసం తన మీద కేసులు పడతాయేమో, నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా జైల్లో పెడతారని భయంతో ఈవేళ ఈరోజు పన్నీర్ సెల్వం తమిళ ఉద్యమాన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకున్నారు. మన తెలుగు ప్రజలు సాధించుకోలేరా అన్నది ఈరోజు అన్ని పక్షాలు అడుగుతున్నటువంటి మాట. ఏం చెప్తారు? మురళి గారు, మనం దీని పూర్వపరాలు, ఈ రాష్ట్ర విభజన, అసలు ఈ రాష్ట్ర విభజన ఏ విధంగా జరిగింది, ఇందాడ మా సోదరి గంగా భవాని గారు చాలా ఆవేశంగా చాలా విషయాలు చెప్పారు. వీటన్నిటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు రాజకీయ కోణంలో అధికారం కోసం ఏదో మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందాం అనే కోణంలో కాకుండా అసలు రాష్ట్రానికి ఏమి కావాలి, ఏమి వస్తే మంచిది అనే విషయంలో ఒక స్పష్టత కావాలి. ఇందాక గంగా భవాని గారు చెప్పారు, మేము 5 సంవత్సరాలు ఇస్తానన్నాం, ఆ రోజు 10 సంవత్సరాలు వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు మేము అధికారంలోకి వచ్చినాక ఇస్తామని చెప్పి అన్నారని అది వాస్తవం. కానీ 5 సంవత్సరాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చేయాల్సిన ప్రకటనని రాజ్యసభలో చేసి దాన్ని అక్కడితో వదిలేశారు. ఎందుకోసం? కనీసం 5 సంవత్సరాలన్నా సరే వారు చట్టంలో పెట్టుంటే ఆ రోజు పార్లమెంట్లో ప్రొసీజర్ కేబినెట్ తీర్మానం కూడా జరిగింది కదా, 5 సంవత్సరాలైనా సరే కేబినెట్ తీర్మానం కూడా జరిగింది. సరే పోనీ కాంగ్రెస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీ తిట్టుకుంటూ ఇంకా మీరు వైజాగ్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ రోజు చట్టబద్ధత కల్పించలేదు అనేది మొదటి పాయింట్. సరే కాంగ్రెస్ పార్టీ కల్పించలేదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా వచ్చినవన్నీ ఇవన్నీ మనం చెప్పాం కదా. ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, నేను అదే చెప్తున్నా, చెప్పండి. ఆ రోజు ఎందుకు కల్పించలేకపోయారో కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా చట్టంలో కాంగ్రెస్ పార్టీ నుంచే 2 నెలల తర్వాత కూడా ఫైనాన్స్ కమిషన్ అనేది తమ్ముడు ఆగమ్మా ఒక నిమిషం. 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అన్నింటిలో వీళ్ళకి ఆల్రెడీ ప్రధానమంత్రిగా ఆ రోజున మన్మోహన్ సింగ్ గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, స్పష్టంగా ఉన్నాయి. ఈ భారతదేశంలో ఇవాళ 2017 తర్వాత ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ అనే పదమే ఏ రాష్ట్రానికి లేదు. ఇవాళ ఆర్థిక మంత్రి గారించి ప్రధానమంత్రి గారించి కాదండి, జల్లికట్టుకి ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను విన్నా, నేను స్టూడియోలో లేను, నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. ఇవాళ జల్లికట్టుకి లేదంటే ఇంకో దానికి అవన్నీ వేరే అంశాలు అవన్నీ మాట్లాడదాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రకటించింది ప్రత్యేక హోదా చట్టంలో లేదు, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. పక్షాలన్నీ కూడా అడుగుతున్నమాట. తెలుగు యువత అడుగుతున్నటువంటి ప్రశ్న అంశాన్ని కూడా ఒక ప్రశ్న వింటారా? తెలుగు యువత అడుగుతున్నటువంటి ప్రశ్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, ఇలా ఇంతకాలం మనం తిట్టాం. కానీ చట్టబద్ధం కాదు ఇది, ఈ రకంగా జల్లికట్టు ఆడడం అని సుప్రీంకోర్టే చెప్పినా కూడా దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం తమిళ ప్రజలు చేసుకోగలిగారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి
మనం ఆ రకమైన ఒత్తిడి తీసుకురాలేమా అన్నది మురళి ఈరోజు గారు. తెలుగు యువత అడుగుతున్నటువంటి కేవలం ప్రశ్న. 3-4 ఒక్క రోజులకే. నిమిషం వారి సమాధానం చెప్పిన తర్వాత మీకు వద్దాం. ఓకే అండి, చెప్పండి అమ్మా గారు. మురళి గారు చెప్పండి. మురళి గారు దానికి కూడా చెప్తాను, నేను దయచేసి చెప్తాను, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. నేనేం చెప్తున్నానంటే ఇవాళ స్పెషల్ స్టేటస్ అనేది రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి వర్తించేటువంటి అంశం. అది జల్లికట్టు అనేది ఒక్క తమిళనాడులోనే ఆ సాంప్రదాయం ఉంది. మిగతా ఏ రాష్ట్రాల్లో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు జల్లికట్టు అనేది. జల్లికట్టు అనేది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద తమిళనాడులోని తమిళ సోదరులందరూ కూడా కోరుకున్నారు, వాళ్ళు ఉద్యమం చేసుకున్నారు. దాని మీద అక్కడ రాష్ట్ర గవర్నర్ ఒక ఆర్డినెన్స్ ఇస్తే ఆ ఆర్డినెన్స్ కూడా కాదు, మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కావాలని ఇష్యూ. స్పెషల్ స్టేటస్ కోరటంగా సార్ కోరి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించుకుంటున్నారు. 29 పార్టీలకు అతీతంగా ఐటీ స్టూడెంట్స్ నుంచి మొదలు పెడితే సామాన్య ప్రజానికం దగ్గర నుంచి మొదలు పెడితే సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి మొదలు పెడితే వారు వీరు తేడా లేకుండా అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చారు. వెనుకబడిన రాష్ట్రాలు అనేకం కోరుతా ఉన్నాయి స్పెషల్ స్టేటస్ అనేది. జల్లికట్టు అనేది ఒక మద్రాసులో తప్ప తమిళనాడు తప్ప ఏ రాష్ట్రం కోరతలా. ఇక్కడ మన అంశాలని మనం కలిపేసి జల్లికట్టుకి స్పెషల్ స్టేటస్ కి మనం ముడిపెడతాం అనేది కరెక్ట్ కాదు. రైట్, ఆ విషయంలో రఘురామ్ గారు కూడా మాట్లాడారు. అధికార పార్టీ బీజేపీ ఒక నిమిషం ఉమా గారు, ప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒకరితో మాట్లాడితే మీరు మాట్లాడే ఆ రోజున ఉమా గారు రఘురామ్ గారు 5 కోట్ల మంది ప్రజలు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని నడి రోడ్డు మీదకి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా పోరాడితే ఈ కాంగ్రెస్ పార్లమెంట్ అన్ని పార్టీలు ఒక్కటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పారు సార్. తెలంగాణ ఆ సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్యలో ఉన్న పార్టీలు కూడా కలిపి చెప్పాయి ఆ రోజు ఏపీకి ఇవ్వాల్సిందే, ఈ రకంగా ఏపీ నష్టపోతుందని. మరి అటువంటి సాధించుకోలేకపోతాం కదా. దాని గురించి చర్చ ఇక్కడ అంతా కూడా. ఒక నిమిషం అయితే రఘురామ్ గారు మాట్లాడతారు. రఘురామ్ గారు ఏం చెప్తారు? జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి సంబంధం లేదు. జల్లికట్టు ఇవాళ జల్లికట్టు నుంచి స్ఫూర్తిని పొందండి, అలా చేయండి అని కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ పల్లా పార్టీలు కోరుతున్నాయి. అంటే 51 కార్లు ధ్వంసం చేశారు, 90 మంది పోలీసులను కొట్టారు. అలా చేయాలనుకుంటున్నారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీని. అంటే అదే కావాల్సింది వాళ్ళకి, అదే కావాల్సింది. అదే వెళ్ళినక్కడ మీరు చూసారా లేదా? మీరు చెన్నై అంతా తగలబడిపోతే జల్లికట్టు కావాలా మీకు? జల్లికట్టు కావాలా మీకు? అంటే ఆంధ్రప్రదేశ్ అలా చేయాలన్నా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అడ్డుకోవాలని చూడకండి దయచేసి. ఏపీకి ఇస్తారా ఎవరా? చట్ట విరుద్ధం అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని సైతం దాన్ని సూపర్సీడ్ చేస్తూ కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. తమిళ ప్రజల ఒత్తిళ్ళకి లొంగి, అంటే ఏపీ ప్రజలు ఒత్తిడి చేయరు, ఏపీ ప్రజలకి మనం ఇచ్చినటువంటి కమిటీస్ అని కూడా తునాబడ్డంది పక్కన పడేసి అని ఇప్పుడు కొత్తగా మీరు ప్రయత్నం చేయదలుచుకున్నారా? ఏదైతే హోదా కన్నా ప్రత్యేక హోదా కన్నా దానికి సమానంగా దానికన్నా ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వం మొత్తం చెప్తా. ఏమంటే లేనివి అనేకమే, ఏదైతే ప్రత్యేక హోదాలో లేనివి కూడా ఇచ్చాం. వీళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఇది ఎగ్జామిన్ ఈవెన్ ఎయిమ్స్ పెట్టాలన్నా కూడా ఎగ్జామిన్ ప్రాబ్లం ఏంటి వీళ్ళకి చెప్పండి. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పినప్పుడు ప్రాబ్లం ఏంది వీళ్ళకి? ఇప్పుడు ఈ రోజు ఈనాడు బ్యానర్ కదనం ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించండి. ఖచ్చితంగా కల్పిస్తారండి. పార్లమెంట్ లో చెప్పిన మాటకే విలువ ఉండలేదు. జైట్లీ గారు ఇంకొకళ్ళు విలువ ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్న మాట ప్రత్యేక ప్యాకేజీ లేదు, ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత లేదు. చట్టబద్ధత కల్పిస్తారు. ముఖ్యమంత్రి గారు ఆయన ఒప్పుకున్నాడు, ముఖ్యమంత్రి గారు మంత్రులు రాష్ట్రంలో ఒప్పుకున్నారు. ఎస్ ప్యాకేజీ ముద్దు, హోదా వద్దు అన్నారు, అయిపోయింది. ప్రజలకు అవసరం లేదండి. ఈ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధిని చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు కేవలము కాంగ్రెస్ ఇప్పుడు గంగా భవాని గారు జీవన సమస్య, ఇది జీవన మరణ సమస్య ఎవరికి? మీకు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇది జీవన మరణ సమస్య అయిపోయింది. 5,000 మంది పైగా నాయకులు ఇవాళ ఖాళీగా కూర్చున్నారు, రాజకీయ లేకుండాను.
అదే కళ్ళున్నా కబోదులు అయిపోయారు. ఇవాళ మీరంతా ఏ అభివృద్ధి చెప్తుందని చెప్తారండి. ఎవరు వస్తారో అభివృద్ధి ఏం చేసామని మన మాటలు మనమే మర్చిపోతారుగా. చచ్చిపోయిన ఆంధ్రప్రదేశ్కి సంజీవని లాంటిది ఆ అమృతాన్ని మేము పోస్తున్నాము అన్నది వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి మాట ఎన్నికల సందర్భంలో. సార్ ఇప్పుడు ఎవరు చచ్చిపోయినట్టు, ఎవరు సంజీవని పోస్తున్నట్టు, ఎవరు ఏం చేయదలుచుకున్నట్టు ఒకే ఒక్క నాయకుడు ప్రత్యేక హోదా వీళ్ళెవరు అడగలేదు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి అడగలేదు, కాంగ్రెస్ మేము ఒక్కళ్ళు అడిగాం. అదే వెంకయ్య నాయుడు గారు ఒక్కళ్ళు అడిగితే ఇవాళ వెంకయ్య నాయుడు బుర్ర చల్లుతున్నారు అందరూ కూడా, వీళ్ళంతా కూడా. ఎందుకంటే మాట చేయకపోయారు కాబట్టి, ఒక హోదా కాబట్టి కాదండి. వెంకయ్య నాయుడు తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఓట్లేసింది మీరే కదా, పుస్తకాలు వేసింది మీరే కదా, రాజ్యసభలో మాట్లాడింది మీరే కదా, సన్మానించుకుంది మీరే కదా. అడిగితే తప్పు వచ్చిందా? నేను దేనికి కాదని చెప్పట్లా. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మొదటి వ్యక్తిగా వెంకయ్య నాయుడు గారు ఆ రోజు అడిగారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పాలసీలు మారిన తర్వాత ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి తీసేస్తాం, దానికన్నా ఎక్కువ ఇస్తానని చెప్పారు. నేను చెప్తా ఏమేమి ఇచ్చాము. 3 ఫిషింగ్ హార్బర్లు ఇచ్చాము, 3 సిటీలు. లేకపోయింది. ఆ ఎక్కువ కూడా నోటి మాటగానే ఉంది అన్నది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఖచ్చితంగా అదంతా కూడా చట్టబద్ధ కలుగుతుంది, ఎప్పుడు చట్టబద్ధ వస్తుంది, అది త్వరలోనే. సార్ మనకి ఇచ్చింది 5 ఏళ్ళ అధికారం, ఆల్రెడీ 2.5 ఏళ్ళ, ఇది 3 బడ్జెట్లు అయిపోయింది, మిగిలిన 2 బడ్జెట్లు. అదే మొన్న కదా ఇచ్చింది ఒక నిమిషం. 3 స్మార్ట్ సిటీలు ఇచ్చారని చెప్తున్నారు తమ్ముడు. ఎన్నో ఇచ్చేసామని మద్రాసుకి 13 స్మార్ట్ సిటీలు ఇచ్చారు. వాళ్ళకి ఏమి వాగ్దానాలు లేవు, సపరేట్ అవ్వలేదు. అది రీసెంట్ గా 13 స్మార్ట్ సిటీలు ఇచ్చారంటే పట్టణాలకి మేము అమృత పథకాలు ఇచ్చారు. పట్టణాలకు ఇచ్చామండి. నేను మాట్లాడక మీరు మాట్లాడినా ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు లేవు. 50 కోట్లు ఇప్పుడు దాకా 2.5 సంవత్సరానికి. పోలవరం కూడా ఎంత ఇచ్చారో అందరికీ తెలుసు. ఫస్ట్ దాంట్లో 100 కోట్లే. ఈ విశాఖ రైల్వే జోన్ ఎగ్గొట్టేశారు. ఎప్పుడు 2.5 సంవత్సరాలు గొడవ పెడుతుంటే ఇవన్నీ మనకు అనవసరం అండి. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు 5 అంటే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు అన్నారు. వెంకన్న సాక్షిగా వాగ్దానం చేశారు. మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు 26 దానికి పార్టీలు అతీతంగా యువత ఉద్యమిస్తుందండి. దానికి మా కేవీపీ రామచంద్రరావు గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు. మీరు దీనికి నాయకత్వం వహించండి, మేము పార్టీలకు అతీతంగా మేము మీకు సపోర్ట్ చేస్తామని లార్జ్ హార్ట్ తోటి మేము చిత్తశుద్ధితో డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీ మేము కృషి చేస్తున్నాము, కృషి చేస్తాము. దీనికి పవన్ కళ్యాణ్ గారిని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే బీజేపీ తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చేవారే కాదు. వాళ్ళని ఆయనని వాడుకుని ఈ రోజు ఆయనని చంద్రబాబు మోడీ గారు కలిస్తేనే ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక్కడే మురళీకృష్ణ గారు పవన్ కళ్యాణ్ ఒక్కడే పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి బాధ్యతగా ప్రశ్నిస్తున్నాడు, ప్రతి విషయం ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజు నిలబడుతున్నాడు. యువత ఆయన మాట వింటారు, తప్పకుండా యువత వెళ్తున్నారు. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. 26కి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఉద్యమం ఆపమందనే హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఉద్యమాలతోటే కాంగ్రెస్ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో కూడా ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలతోటే ఏదైనా సాధించుకోవడం, తప్పకుండా స్పెషల్ స్టేటస్ సాధించి తీరుతాం. ఇది ఆంధ్రుల హక్కు. ప్రసాద్ రెడ్డి గారు మురళి గారు, ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ మంది కొలిచే దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ఇవాళ దేవుడి మీద కూడా నమ్మకాన్ని పోగొట్టే విధంగా ఇవాళ వ్యవహారం చేసి అసలు ప్రత్యేక హోదా మేము ప్రత్యేక హోదాకి మించి మేము సమానమైన ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. గుడ్డిపాటీలు అయిపోయి కళ్ళును కబోదులు అభివృద్ధి చూడండి ప్రసాద్ రెడ్డి గారు, అభివృద్ధి చూడకుండా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్యాకేజ్ అభివృద్ధి కనిపించట్లేదు. ఎయిర్పోర్ట్లు, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కల్పించాం, 4 ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేశాం.
ఇవాళ మన పిల్లలు ఎంతమంది బయట దేశాల్లో ఉన్నారు, ఇవాళ డైరెక్ట్ గా వెళ్ళగలుగుతున్నారు, వాళ్ళ గంటలో వెళ్ళగలుగుతున్నారు. ఏమి 60 ఏళ్ళు పరిపాలన చేశారా? విజయవాడలో కనకదుర్గమ్మ వారధి కట్టలేకపోయారు. ఆడ మీరు ఏం చెప్తారండి? మీరు వారధి కట్టారు సార్, వారధి కాదు, రోడ్డు వెళ్ళలేపారు. మేము వచ్చిన 250 కోట్లు ఇస్తే రోడ్డు వేసాము. 60 ఏళ్ళు పరిపాలన ఏం చేశారండి? విజయవాడకి హైదరాబాద్ రోడ్డు వెళ్ళలేకపోయారు. మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసే విధంగా మీరు గట్టిగా మోసం చేసే పార్టీలతో కలవకండి దయచేసి. మీకు డిపాజిట్ పోద్ది. మోసం చేసే పార్టీలతో కలవకండి దయచేసి. నష్టానికి గురి చేసే పరిస్థితి వేళ మనం చూస్తా ఉన్నాం. ఎవరు మోసం చేస్తున్నారు? చెప్పాల్సిన సమాధానం ఎవరెవరు మోసం చేస్తున్నారు? ఏర్పాటు చేశారు. దాదాపు రాష్ట్రం సగం పైగా జిల్లాలు ప్రసాద్ రెడ్డి గారు దయచేసి మోసం చేసే పార్టీలతో కలవకండి. మీరు సొంత ఎజెండాతో వెళ్ళండి. ఎవరు మోసం చేశారు రఘురామ్ గారు? కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అధికారంలోకి వచ్చారు, వచ్చి మీరు ఏం చేస్తున్నారు? రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యండి. లేకపోయారు మీరు. చేశారు మీరు. ఉమాగారు చెప్పండి. మురళి గారు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారో, ప్రత్యేక హోదాని స్పెషల్ స్టేటస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా ప్రకటించారు. ప్రతి లబ్ధిని కూడా మేము ఆంధ్రప్రదేశ్కి చేయటానికి సిద్ధంగా ఉన్నాం. స్పెషల్ ప్యాకేజీ రూపంలో స్పెషల్ స్టేటస్ లో ఏమైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఇస్తామని స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ చిన్న ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కమిట్మెంట్ ఇస్తారే దానికి ఇంతవరకు గ్యారంటీ లేకుండా పోయింది. జైట్లీ గారు ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినటువంటి మాటకి విలువ ఉంటుందా? కాబట్టి దానికి చట్టబద్ధత కల్పించడం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నటువంటి మాట. అంత గట్టిగా నేను అదే చెప్తున్నానండి మురళి గారు. ఈ రోజు మనం నమ్మాల్సిన పరిస్థితి ఉందంటారా? మురళి గారు, చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుతున్నారు? మురళి గారు ఒక్క నిమిషం ఆగయా నువ్వు. సరే మురళి గారు సరే ఈ రకంగా నేనేం చెప్తున్నానంటే ఇవాళ చట్టబద్ధత ప్రతి అంశానికి కూడా చట్టబద్ధత ఇవ్వాలనేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్. ఏదైతే స్పెషల్ ప్యాకేజీలో ఇస్తామని చెప్పన్నారో, స్పెషల్ స్టేటస్లో ఉన్న ప్రతి అంశాన్ని నెరవేరుస్తా ఉన్నారో దాని అన్నిటికీ కూడా చట్టబద్ధత కల్పించాలనేదే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా అక్కడ మాట్లాడటం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఇప్పుడు మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అసలు స్పెషల్ ప్యాకేజీలో స్పెషల్ స్టేటస్ కి తేడా ఏంటో, ఎక్కడ మనం ఏ విధంగా మనం నష్టపోతాం స్పెషల్ స్టేటస్ లో ఇంకా ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయో చెప్పండి. పవన్ కళ్యాణ్ పాటు భుజం భుజం కలిపి గెలిపించడంలో భూమిక పోషించినటువంటి వ్యక్తి మురళి గారు వారే గుర్తు చేస్తున్నారు. మనం ఒక హామీ సంగతి ఏంటాను ప్యాకేజీ అనే దాంట్లో ప్రూవ్ చేయగలుగుతాను. స్పెషల్ స్టేటస్ లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని స్పెషల్ ప్యాకేజీ ద్వారా ఈ రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించమని మనం కోరుతా ఉన్నాం. స్పెషల్ స్టేటస్ అనే అంశమే ఈ భారతదేశంలో లేనటువంటి సందర్భంలో స్పెషల్ ప్యాకేజీ ద్వారా కానీ మరే ఇతర పదం ద్వారా కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరుతున్నప్పుడు వీళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాలు లబ్ధి చేకూరుతుందని ఒక హామీ ఇచ్చినప్పుడు ఉమాగారు చిన్న సవరణ మీ మాటలు ఇచ్చిన హామీని తొంగలోకి తొక్కి లబ్ధి చేకూరుతుందని ఒక హామీ ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీని తొంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసి ఈ వేళ ఈ విధంగా తప్పించుకొని మాట్లాడుతూ ఉన్నారని ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంది సార్. ఉమాగారు లబ్ధి చేకూరుతుందని హామీ ఇచ్చారు, ఇంకా హామీ నెరవేరలేదు, దానికి చట్టబద్ధత లేదు. ఉమాగారు అదే నేను చెప్పేది. ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆ చట్టబద్ధత కల్పించమనే మొట్టమొదటి డిమాండ్ చేశాం. ఏదైతే అరుణ్ జైట్లీ గారు ఆ రోజు ప్రకటన చేశారో, ప్రకటన చేయగానే మీరు మాటలొద్దు, ప్రెస్ స్టేట్మెంట్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగదు, మాకు కావాల్సింది ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించండి. ఆ రోజు ప్రధానమంత్రిగా పార్లమెంట్లో చేయాల్సినటువంటి ప్రకటనని మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చేసి ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఎలా నీరు గార్చారో అలాంటి పనులు మళ్ళా ఒకసారి మా ఆంధ్రప్రదేశ్ మీద చేయొద్దు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరాలంటే
చట్టబద్ధత కల్పించమనే ఎన్డీఏ ఆ అంశానికి సంబంధించి రఘురామ్ గారు సమాధానం చెప్పాలి. అలాగే ఇదే 26వ తేదీన ఎక్కడైతే నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయో వైజాగ్లోనే 27 నుంచి మళ్ళీ ఒకసారి పార్ట్నర్షిప్ సమ్మిట్ రాబోతోంది. అనేక మంది పారిశ్రామికవేత్తలు రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట. నిజంగా అది సాకారమయ్యేటువంటి ఆస్కారం ఉందా? నిజంగా అటువంటి వాతావరణం ఉందంటారా? నేనేమంటానంటే ఇన్నేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టి పెట్టకుండా ఇవాళ ప్రత్యేక హోదా సాధిస్తాం అనేటువంటి కాంగ్రెస్ నాయకుల మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రజలు నవ్వుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే మేము చెప్తున్నాం, ఇవాళ ఉత్తరాంధ్రలో కిషోర్ చంద్రదేవ్ గారు లాంటి సీనియర్ నాయకులు, సోనియా గాంధీ గారు ఆ నోటు ఇంట్లో ప్రైమ్ మినిస్టర్ గారికి వాకిన్ ఆయన వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళే మనిషి. అదేవిధంగా పలాన్ రాజు గారు 10 సంవత్సరాలు మినిస్టర్ చేశారు. 10 సంవత్సరాలు కూడా కాకినాడలో ఇంత ఒక మట్టేలా తట్ట మట్టేలా ఆయన కాకినాడని మెయిన్ లైన్ కలపలేకపోయాడు, రైల్వేగా కలపలేకపోయాడు, అదేవిధంగా మెయిన్ రోడ్లు వేసుకోలేకపోయాడు. ఆయన వచ్చి ప్రత్యేక సాధించడం కోసం మాట్లాడడం అంటే హాస్యాస్పదం. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇలాగ మన ఇలా చెప్పే మనం అధికారంలోకి వచ్చినట్టు ఇలా చెప్పే మనం అధికారంలోకి వచ్చాం కదా, వచ్చి మనం ఏం చేస్తున్నాం? వారి నిత్యం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పోయి 2.5 ఏళ్ళు అయింది. మూడు బడ్జెట్ మీరు పెట్టారు. మీరు తిట్టండి, మీ పొలిటికల్ పార్టీగా మీరు తిట్టుకోండి, కానీ ఏపీకి ఎందుకు అన్యాయం చేస్తారు అన్నది ఈ రోజు తెలుగు యువత అడుగుతున్నటువంటి మాట. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి అనేక రకాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే పార్ట్నర్షిప్ సమ్మిట్స్ లాస్ట్ టైం చేశారు, మళ్ళీ వాళ్ళు చేస్తారు, ఈ సంవత్సరం మళ్ళీ చేస్తున్నారు. మీకు 20,000 కోట్ల రూపాయలు ఒక ఫార్మాలోని ఒక పెద్ద కంపెనీ ఫార్మా సంబంధించిన విశాఖపట్నం వస్తున్నాయి. అదేవిధంగా మీకు ఏపీకి మౌలికంగా అవకాశాలు ఉన్నాయి, అన్ని రకాలైన సోర్సులు ఉన్నాయి. దానికి ప్రత్యేక హోదా యాడ్ అయితే మరింత లాభం జరుగుతుందని ప్రజానికి నమ్ముతున్నటువంటి మాట. మీరు ఇచ్చినటువంటి హామీ ఎందుకు నెరవేర్చట్లేదు? అదే కదా అడుగుతున్నాం. ఇవన్నీ చేయాల్సిందే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏమి యాడ్ చేస్తే ఇది 50 నుంచి 100కి వెళ్తుంది. ఖచ్చితంగా 55,000 కోట్ల ఆ విషయం మర్చిపోయారు. కాకినాడ విశాఖపట్నం క్యారిడర్ హెచ్పిసిఎల్ 18,000 కోట్ల రూపాయలతో కాకినాడలో హెచ్పిసిఎల్ ప్రాజెక్ట్ చేస్తుంది. ఇలాగ అనేక ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నేను అడిగేది ఒకటేనండి, మాటలు గారడి, లెక్కలు, స్టాటిస్టిక్స్ కాదండి. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని వీళ్ళు బాలాజీ సాక్షిగా పవన్ కళ్యాణ్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు పెంచారు. అది అన్నది మేము ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు బీజేపీ, స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తామని. మేము అది అడుగుతున్నాం. ఒకటి, ప్రజలు కూడా ఇప్పుడు యువత కూడా కావాలంటున్నారు. 2.5 సంవత్సరం అయింది. యువతకి ఇండస్ట్రీస్ అన్నీ ఎప్పుడు వస్తాయండి? స్పెషల్ స్టేటస్ ఉంటేనే ఇన్సెంటివ్స్ వస్తాయి కాబట్టి ఎవరైనా ఇండస్ట్రీస్ పెడతారు. లేకపోతే ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇండస్ట్రీస్ వస్తాయి? ఎందుకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి? దానికి ఉద్యోగ అవకాశాలు కావాలి కాబట్టి అడుగుతున్నాము. యువత కోసం అడుగుతున్నాము, వాళ్ళ భవిష్యత్తు కోసం అడుగుతున్నాం. ఎంతసేపు ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఒక పద్ధతి తమ్ముడు ఆగు, డెవలప్ చేశారా? రాయలసీమ డెవలప్ చేశారా? ఉత్తరాంధ్ర డెవలప్ చేశారా? ఏమండి ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజ్ ఏమైంది? ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజ్ 250 కోట్లు ఇచ్చారు. జిల్లాకి 50 కోట్లు అభివృద్ధి అయిపోయింది. 50 కోట్లు జిల్లాకి ఏ మూలకు వస్తుంది? నేను ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడాక ప్రతిదానికి మళ్ళీ మీరు మాట్లాడవచ్చు. అదొక పద్ధతి, ఒక రెస్పెక్ట్. దట్టు ఐఎమ్ లేడీ. నేను అనేది ఏంటంటే వాళ్ళు ఉత్తరాంధ్రకి ఇవన్నీ చట్టంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్యాకేజ్ కానీ, రాయలసీమ డెవలప్ కానీ, విశాఖ వైజాగ్ రైల్వే జోన్ కానీ, ఇవన్నీ చట్టంలో. నేను ఒక సీమాంధ్రకే మాట్లాడలేదు, మన కాజీపేట రైలు కోచ్ కూడా నేను అడుగుతున్నాను, ఎందుకంటే అది తెలుగు వాళ్ళది కాబట్టి. ఏది కూడా చట్టంలో ఇప్పుడు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు వాళ్ళు నార్త్ యొక్క దురంకారం చూపిస్తున్నారు. మనల్ని తెలుగు వాళ్ళని లెక్క చేయటం లేదు. తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం, వీళ్ళు పౌరుషాన్ని లెక్క చేయక వీళ్ళు ఏమి చేతకాని దద్దములు అనుకుంటున్నారు. ఆ దద్దములో మేము పౌరుషమైన వాళ్ళమో ఏంటో చూపించడానికే రేపొద్దున 26 యువత పౌరుషం ఆల్రెడీ చెన్నై వాళ్ళు చూపించారు. తెలుగు యువత కూడా చూపిస్తుంది. 26 ఒకసారి ఉమా గారు కూడా మాట్లాడతారు. ఉమా గారు, అల్టిమేట్ గా పార్ట్నర్షిప్ సమిట్లు పెడుతున్నాం, దావాస్ వెళ్ళాం, కష్టపడుతున్నాం, తీసుకొస్తున్నాం అన్నారు. కానీ అవి మాక్సిమం ఎక్స్టెంట్ అవి ల్యాండ్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన కార్యక్రమాల గురించే ఇప్పుడు తెలుగు యువత అడుగుతున్నటువంటి ప్రశ్న. చెప్పండి. ఇప్పుడు మురళి గారు, ఒక్కసారి అంటే మనం ఈ రాష్ట్రం ఏర్పడిన పరిస్థితి, కొత్త రాష్ట్రం, ఈ కొత్త రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలంటే ఒక 10 సమ్మిట్లు జరిగితే, ఇండస్ట్రియల్ సమ్మిట్స్ జరిగితే, ఇన్వెస్టర్ సమ్మిట్స్ జరిగితే, ఆ ఇండస్ట్రియల్ సమ్మిట్స్లో ఏదో ఒక 10 మందో 100 మందో 200 మందో మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఇవాళ ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఆదాయ అవకాశాలు పెరుగుతాయనేదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశం.
దావోస్ పర్యటన కానీ, అలాగే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ కానీ, వైజాగ్లో జరుగుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ కానీ, ఎన్ని దేనికోసం అండి? ఆంధ్రప్రదేశ్ యువత కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. అంటే నిరంతరం కూడా 67 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి ₹1 మేలు తిరిగినా సరే పనిచేస్తూ ఉన్నారు. దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు మనం ఉద్యమాలు చేయాలి, అక్కడెక్కడ జల్లికట్టు చేశారు కాబట్టి ఇక్కడ చేద్దాం, ఇక్కడ చేసి కూడా ఈ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుందాం, ఈ రాష్ట్రాన్ని మళ్ళా గందరగోళం చేద్దాం, ఉద్యమ బాట పట్టిద్దాం అంటే ఇంకెవరు వస్తారండి? సమ్మిట్స్, ఇండస్ట్రియల్ సమ్మిట్స్ ఎవరైనా వస్తారండి? మేమేం అడుగుతున్నామంటే కానీ ఈరోజు ప్రజలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇంత కష్టపడడంతో పాటు ఇక్కడ అదనంగా మరికొన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తే, అదనంగా మరికొన్ని రాయితీలు కూడా ఇస్తే మరిన్ని సంస్థలు రావడానికి ఆస్కారం ఉంది కదా అన్న ఒక లాజిక్ ఒకటి ఉంది కదా దీనిలో. కష్టపడుతున్నారు. ఓకే మురళి గారు, ఒకటి చెప్తానండి. ఇవాళ వరకు సుమారు 60-70 వేల కోట్ల రూపాయలు ఇవాళ వరకు చిత్తూరులో కానీ, శ్రీ సిటీలో కానీ, అలాగే వైజాగ్లో కానీ, అలాగే అనేక చోట్ల ఫార్మా రంగంలో కానీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఏ బెనిఫిట్స్ చూసుకొని వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారండి? నేను అడుగుతా ఉన్నాను. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు కూడా ఏపీకి మౌలికంగా కొన్ని అడ్వాంటేజెస్ వచ్చినాయి. ఇప్పుడు అదనంగా మనకున్నటువంటి పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, కనెక్టివిటీ కానీ, అతిపెద్ద కోస్టల్ కారిడార్ కానీ, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. వాటికి మరికొన్ని యాడ్ చేస్తే మరింత లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంది కదా. తెలుగు ప్రజలు కోరుకుంటున్నటువంటి మాట. దాన్ని కూడా గమనించాలి. అదే కానీ నేనేమంటున్నాను, చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, కూర్చున్నాడు కాదు కదా ఇక్కడ చర్చ. ఇక్కడ చంద్రబాబు నాయుడు కదా కష్టపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ట్రై చేస్తున్నాడు, అది మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ రైట్. ఓకే, కానీ అది అదర్ సైడ్ కూడా గమనించాలి కదా. మురళి గారు, నేనేమంటున్నానంటే రాని దాని కోసం, లేని దాని కోసం గొడవ పడి వదిలేదలుచుకుంటే మీ ఇష్టం. రైట్, ప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఆ విషయంలో. ప్రసాద్ రెడ్డి గారు కాదండి, ప్రసాద్ రెడ్డి గారు రాని దాని కోసం, లేని దాని కోసం గొడవ పడి కేంద్రంతో ఆపేసుకోవటమా, వచ్చిన దాన్ని తీసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఆలోచించుకోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా సాధిస్తాం. ఒక పేరు తప్పితే, స్పెషల్ స్టేటస్ అనే పేరు తప్పితే, స్పెషల్ స్టేటస్ లో ఉన్న ప్రతి బెనిఫిట్ ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదులుకునే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదు. మాకేమి కేంద్రంతో వేరే లాలూచి వ్యవహారాలు లేవు, వేరే విధంగా మాకేమి అవసరాలు లేవు. ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం కూడా సహకరిస్తానని మాటిచ్చింది. ప్రతి అంశాన్ని కూడా చూపిస్తాం. సమ్మిట్ లో 5.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ₹1 పెట్టుబడి వచ్చిందండి. ఎందుకు అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజలు మోసం చేస్తా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న 13 సార్లు దావోస్ వెళ్ళారు. ఏమైనా దావోస్ నుంచి ₹1 లక్ష పెట్టుబడులు ఏ రోజున ఈ రాష్ట్రానికి వచ్చే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇందాక రఘురామ్ గారు చెప్తారు, ఏ చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ పరిపాలన సంగతి విషయాన్ని మర్చిపోయి 50 ఏళ్ల కాలంలో ఏం చేశారని చెప్పి ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇవాళ విశాఖపట్నంలో జరిగే సమ్మిట్లో కూడా అనవసరమైన డబ్బు వృధా చేయడం తప్ప దీనివల్ల ప్రయోజనాలు లేవు. ప్రత్యేక హోదా కనుక వస్తే ఆటోమేటిక్గా పెట్టుబడులు అవే వస్తాయి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మౌలికంగా బ్రహ్మాండంగా కంపెనీలు పెట్టుకోవడానికి బ్రహ్మాండ అవకాశం ఉన్న ప్రాంతం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైసర్గిక స్వరూపం. దీన్ని భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా తీసుకునే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని తాలూకు మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయని సంగతి ఇవాళ మర్చిపోతా ఉన్నారు. ఇవాళ ఒక్క రాజశేఖర రెడ్డి హయాంలో గంగవరం పోర్ట్ గ్రౌండ్ చేశారండి. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంటే దాన్ని అభివృద్ధి చేశారు, BHPని రక్షించారు, షిప్ యార్డ్ రక్షించగలిగారు, ఫార్మాసిటీ గ్రౌండ్ చేయించారు, SCZ గ్రౌండ్ చేయించారు, పోలవరం ప్రాజెక్ట్. సరే, ఇప్పుడు గతాలతో కూడా అనవసరం ప్రసాద్ గారు. ఇప్పుడు భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి, రాజశేఖర హయాంలో ఏం జరిగింది, మళ్ళీ అప్పుడు డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడితే అప్పుడు జరిగినటువంటి గొడవల గురించి ఆయన మాట్లాడతాడు. చర్చ అక్కడికే పరిమితం అవుతుంది. ఈరోజు ఏపీ భవిష్యత్తు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే ఆస్కారం. ఈ మీరు ONGC HCL పెట్టుబడులు కూడా ఆ రోజు వచ్చున్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ మీరు కొత్తగా సాధించింది ఏమీ లేదు. చట్టబద్ధత లేని, అసలు ప్యాకేజీ లేని ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించమంటే పెద్ద మోసం. అసలు విభజన చట్టంలో లేని ఏ ఒక్క అంశానైనా సరే ప్రత్యేక హోదాకి ధీటుగా ప్రత్యేక ప్యాకేజీలో ఒక అంశాన్ని జోడించారు. ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సాక్షాత్తు రాజ్యసభలో హామీ ఇచ్చిన దానికే దిక్కు లేదు. కేవలం ఒక ప్రెస్ మీట్ లో జైట్లీ గారు చెప్పినటువంటి హామీలకి దిక్కుందండి. చంద్రబాబు నాయుడు ఏదైనా కేసులు ఇరుక్కుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తొక్కేస్తా ఉన్న పరిస్థితి మనం.
ఈవేళ మనం మేము జగన్మోహన్ రెడ్డి తెలంగాణ గారికి నుంచి కానీ ఏ విధంగా మనం నోటు కేసు ఎలా తర్వాత కాదు ఈవేళ మనం మురళి గారు, ఈవేళ కేసీఆర్ తో ఏ జగన్మోహన్ విధంగా రెడ్డి మనం గారికి భయపడి కానీ, ఈవేళ ఇక్కడ రాష్ట్రానికి కేవీపీ పరిగెత్తుకొచ్చామో గారికి కానీ, మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటే చెప్తా ఉన్నాం. ఇవాళ స్పెషల్ స్టేటస్ లో ఇవాళ మా కోరిక కాదండి, ఇవాళ ప్రత్యేక హోదా కోరిక, రాష్ట్ర ప్రజల కోరిక, స్పెషల్ 5 ప్యాకేజ్ కోట్ల లో ప్రజలు కోరుతా ఉన్నారు, రావట్లేదు, రాష్ట్రంలో విద్యార్థులు కోరుతా ఇప్పుడున్న ఉన్నారు, పరిస్థితుల్లో రాష్ట్ర యువత అనేది కోరుతా ఉంది. చెప్పండి అది మర్చిపోయి ఇవాళ ఒక ఉద్యోగం, ఏదో కొత్త ఉద్యోగం రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక రైల్వే వైజాగ్ జోన్ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేకపోయారు. వచ్చింది, వైజాగ్ ఈవేళ పుట్టింది, ఉత్తరాంధ్ర ఇవన్నీ ప్యాకేజ్ కూడా ఇవ్వలేకపోయారు. మనం మాట్లాడుకోవడం ఈవేళ అనవసరం. పోలవరం ఓకే, రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకి వేదిక అయితే చెప్పండి. అనవసరం. ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకి సంబంధించి అతనికి మించి ఈరోజు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉందా, లేక గడిచిన 2.5 ఏళ్ళుగా రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుంటే ఇదే పరిస్థితి భవిష్యత్తు కూడా కొనసాగబోతుంది? గంగబాబు ఒక్కటే నేను అంటున్నానండి, ఇప్పటికైనా కూడా నేను చెప్పేది అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాము. కేవీపీ గారు లెటర్ రాసినట్టు మేము చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తాము, మన హక్కులు నేను రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తున్నాను, యువతకు వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తున్నాను. మీరు తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా నేను అంటున్నా, మీరు తెలుగు వాళ్ళు, తెలుగు తల్లి రుణం తీసుకున్నాం, మనం అందరం కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నాం. రాబోయే తరాలకి మనం ఆదర్శంగా ఉన్నాం. తెలుగు యువత ఎంత మేరకు ఈ విషయంలో ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది? తెలుగు ప్రజలు ఏ మేరకు తమ శక్తి సామర్థ్యాలను చూపించగలుగుతారు? తమిళనాడు తరహాలో కేంద్రం మెడలు వంచేటువంటి ఆస్కారం ఉంటుందా, ఉండదా? ఎంతవరకు ఈ పోరాటం ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.